హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి సైగా యాంటీలోప్స్. సో సైగా యాంటీలోప్స్ అనేవి ఎందుకు న్యూస్లో వచ్చాయంటే, రీసెంట్గా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, సో రెడ్ లిస్ట్ యొక్క జాబితా అన్నమాట. అండ్ దీనిలో ఉన్నటువంటి సైగా యాంటీలోప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కేటగిరీ అనేది ఇంతకు ముందు క్రిటికల్లీ ఎండేంజర్డ్ గా ఉండేది, దాన్ని ఇప్పుడు నియర్ థ్రెటెండ్ గా మార్చడం జరిగింది. ఎందుకోసం అంటే వీటిని సంరక్షించడానికి తీసుకున్నటువంటి చర్యల ఫలితంగా వీటి యొక్క సంఖ్య అనేది గణనీయంగా పెరిగిందనమాట. సో అందువల్ల ఈ సైగా యాంటీలోప్ స్పీషీస్ అనేవి వాటి జాబితాని మార్చడం జరిగింది. ఏ విధంగా అంటే క్రిటికల్ ఎండేంజర్డ్ లిస్ట్ నుంచి నియర్ థ్రెటెండ్ లిస్ట్ లోకి మార్చడం జరిగింది. అండ్ వీటి యొక్క జీవన క్రమం అంటే వీటి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సో సైగా యాంటీలోప్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇవి చాలా లార్జ్ సైజ్ అన్నమాట, ఎక్కువ శాతం నొమిడిక్ జాతికి చెందినవి అండ్ మైగ్రేటరీ హెర్బివోరస్ కి చెందినవి అనమాట. సో ఏ విధంగా అంటే ఇవి సంచరిస్తూ ఉండేటువంటి జీవులు అండ్ ఇవి హెర్బివోరస్ అంటే శాకాహార జీవులు అనమాట. సో అందువల్ల అండ్ ఇవి ఎక్కువగా ఎక్కడ జీవిస్తూ ఉంటాయంటే యురేషియన్ స్టెప్పి గడ్డి భూముల ప్రాంతాల్లో ఈ సైగా యాంటీలోప్స్ అనేవి ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. ఇక్కడ యురేషియన్ స్టెప్పి భూములతో పాటు ఇవి కజకిస్తాన్, మంగోలియా అండ్ రష్యన్ ఫెడరేషన్, టర్కమెనిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ సైగా యాంటీలోప్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ వీటి యొక్క ఫ్యామిలీ వచ్చేసి బోవిడే ఫ్యామిలీకి చెందినవిగా వీటి వర్గీకరణ అనేది జరిగింది. అండ్ ఈ సైగా యాంటీలోప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రెండు రకాలైనటువంటి కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఏంటంటే సైగా టటారికా ఇది ఎక్కువ శాతం అన్ని చోట్ల కనిపించేటువంటి రకమే. సో సైగా టటారికా అండ్ సైగా టటారికా మంగోలియా ఇవి రెండు ఇందులో ఉన్నటువంటి రెండు రకాలైనటువంటి సబ్ స్పీషీస్ అనమాట. ఇవన్నీ కూడా యాంటీలోప్స్ లో రకాలు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సైగా యాంటీలోప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ శాతం ఎక్కడ జీవిస్తూ ఉంటాయంటే తక్కువ ఎత్తులో ఉండేటువంటి గడ్డి భూములు ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అటువంటి ప్రాంతాల్లో ఇవి తమని రక్షించుకోవడానికి తొందరగా పరిగెత్తే విధంగా ఎట్లాంటి ప్లేస్లు ఉంటాయో అక్కడ ఇవి నివాసం అనేది ఏర్పరచుకొని జీవిస్తూ ఉంటాయి. ఇవి చూడడానికి అయితే ఎక్కువ శాతం వాటి యొక్క ముక్క అనేది వేలాడుతూ పొడవుగా ఉండే విధంగా ఉంటాయి అనమాట. అండ్ చూడడానికి ఇవి ఒక ఒంటెల్లాగా ఉండే విధంగా ఉంటాయి. కానీ వాటి సైజు వచ్చేసి గోట్ సైజ్ లో మాత్రమే ఉంటుంది. అంటే ఒక మేక ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో మాత్రమే ఉంటుంది. అండ్ వీటిలో ఏవైతే మగవి ఉంటాయో మేల్ సైగాస్ ఏవైతే ఉంటాయో అవి కొమ్ములను కలిగి ఉంటాయి. అండ్ ఇవి ఎక్కువ శాతము గడ్డి భూములు ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తుంటాయి. ఎక్కడ ఎక్కువ అంటే యురేషియన్ స్టెప్పి గడ్డి భూములు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి ఈ విధంగా ఉంటాయి. మగ సైగాస్ ఏమో కొమ్ములతోటి ఉంటాయి, ఆడ సైగాస్ కేమో కొమ్ములు ఉండవు. అండ్ వీటి యొక్క పాపులేషన్ ఎందుకు తగ్గింది? సో ఇక్కడ సైగా యాంటీలోప్స్ అనే ఏవైతే చెప్పుకుంటూ ఉన్నామో అవి మంచుయుగ కాలం నుంచి భూమి మీద ఉన్నాయని ఆధారాలు అనేవి లభించాయి అనమాట. అండ్ బట్ వీటి యొక్క పాపులేషన్ అనేది నియర్లీ 95% వరకు వీటి యొక్క పాపులేషన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది అనమాట. ఏ టైంలో అంటే 1991 నుంచి ఒక 10 దశాబ్ద కాలం పాటు సోవియట్ యూనియన్ ప్రాంతంలో వీటి యొక్క పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా తగ్గిపోయినట్లుగా గమనించడం జరిగింది. అండ్ వీటి యొక్క పాపులేషన్ అనేది ఎక్కువగా ఎందుకోసం అంటే తగ్గిపోయింది పోచింగ్ వల్ల. అంటే వీటి యొక్క కొమ్ముల కోసం వాటి యొక్క మాంసం కోసం ఎక్కువ మంది వీటిని వేటాడడం వల్ల వీటి యొక్క పాపులేషన్ అనేది చాలా తగ్గిపోయింది. అండ్ వీటి యొక్క కొమ్ములు ఏవైతే ఉన్నాయో వాటిని చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ లో ఉపయోగిస్తూ ఉంటారు. అందువల్ల వీటి యొక్క కొమ్ములకి అంత డిమాండ్ ఉంటుందన్నమాట. అందువల్లే 2015 కాలంలో ఇవి వాటి యొక్క సంఖ్యలో అంటే వాటి యొక్క మొత్తం సంఖ్యలో నియర్లీ 2 మిలియన్ల వరకు కూడా వాటి యొక్క పాపులేషన్ అనేది తగ్గిపోయినట్లుగా తెలిసింది. ఎంత అంటే వీటి యొక్క పాపులేషన్ అనేది అంత సంఖ్యలో నష్టపోయిందంటే వాటి కొమ్ముల కోసం వాటి యొక్క మాంసం కోసం చాలా వరకు వీటిని చంపేయడం జరిగిందనమాట. అందువల్ల డ్రాస్టిక్ గా వీటి యొక్క పాపులేషన్ అనేది చాలా తగ్గిపోయినట్లుగా కనుగొన్నారు. అండ్ ఎప్పుడైతే వీటి పాపులేషన్ తగ్గిపోయిందని భావించారో వాటిని కన్జర్వేషన్ చేయడానికి అంటే వాటిని సంరక్షించడానికి చర్యలు అనేవి తీసుకొని వచ్చారు. సో అందువల్ల ఇక ఇవి అంటే వీటి యొక్క ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో క్రిటికల్లీ ఎండేంజర్ లిస్ట్ లో ఉంచడం వల్ల ఏంటంటే
ఏంటంటే వాటిని సంరక్షించడానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వచ్చారు. అందువల్ల చాలా ప్రాంతాల్లో అంటే ఇవి ఎక్కడెక్కడ జీవిస్తున్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా సంరక్షణ చర్యలు అనేవి తీసుకున్నారు. అండ్ నియర్లీ కజకిస్తాన్ ప్రాంతంలో అయితే వాటిని ఈ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసుకొని వచ్చి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారనమాట. అండ్ దాంతో పాటు ఏంటంటే అక్కడెక్కడా కూడా వేటాడడం అనేది జరగకుండా అడ్డుకుంటూ వస్తున్నారనమాట. దాన్ని యాంటీ పోచింగ్ ఇనిషియేటివ్స్ తీసుకొని రావడం వల్ల అవగాహన కల్పిస్తూ ఉన్నారు. వీటిని ఎవరు వేటాడకుండా వాటిని సంరక్షిస్తూ ఉన్నారనమాట. అండ్ దీంతో పాటు వాళ్ళ దేశాల్లో కఠినమైనటువంటి చట్టాలనే అమలు చేశారు, వీటిని ఎవరు వేటాడకుండా. అండ్ దాంతోపాటు ఇవి నివసిస్తున్నటువంటి ప్రత్యేకమైన స్థలాల్ని కూడా స్టేట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ లోకి తీసుకొని రావడం ద్వారా వీటి యొక్క నివాస స్థలాల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉన్నప్పుడు వాటి యొక్క పాపులేషన్ అనేది పెరగడం జరిగింది. ఇవన్నీ కూడా వాటి యొక్క సంరక్షణ చర్యల్లో ఒక భాగం అన్నమాట. అండ్ ఈ యొక్క కన్జర్వేషన్ చేయడానికి ఏవైతే తీసుకున్నారో చర్యలు వాటిని కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ కేటగిరీలోకి ఇచ్చారనమాట. సో అలా ఇవ్వడం ద్వారా ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి సహాయాన్ని పొందుతారు అండ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ద్వారా సహాయం పొంది ఈ సైగా యాంటిలోప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించే బాధ్యత సంయుక్తంగా తీసుకుంటారనమాట. అండ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, సివిల్ సొసైటీలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వీటిని సంరక్షించేటువంటి బాధ్యత తీసుకుంటుంది అనమాట. బట్ వీటి యొక్క పాపులేషన్ ఏదైతే ఉందో 1.9 మిలియన్ వరకు కూడా వీటి యొక్క పాపులేషన్ అనేది రీసెంట్ టైంలో పెరగడం జరిగింది. ఎస్పెషల్లీ ఎక్కడంటే మంగోలియన్ రకం ఏదైతే ఉందో అంటే ఇవి మంగోలియాలో ఉండేటువంటి రకం ఏదైతే ఉందో సైగా యాంటిలోప్స్ రకం అవి ఎక్కువ శాతం వాటి యొక్క సంఖ్య అనేది పెరగడం జరిగిందనమాట. ఈ మంగోలియాలో వీటి సంఖ్య అనేది 15,540 ఎక్కువగా పెరిగింది. ఏ టైం కంటే 2023 సంఖ్యలో అంటే 2023కి లెక్కించినటువంటి సైగా యాంటిలోప్స్ మంగోలియా రకం అనేది 15,540 ఎక్కువ సంఖ్య అనేది నమోదు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా వీటి పాపులేషన్ అనేది పెరిగిందనమాట. సో ప్రపంచం మొత్తం మీద అయితే 1.9 మిలియన్ వరకు కూడా వీటి సంఖ్య అనేది అభివృద్ధి చెందింది అని కనుగొన్నారు. అండ్ ఆన్గోయింగ్ ఛాలెంజెస్ బట్ ఇప్పుడు ఇన్ని సంరక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా వీటికి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఏ విధంగా అంటే వాటిని వేటాడడం అనేది జరుగుతుంది అండ్ వాటి యొక్క కొమ్ముల కోసం మాంసం కోసం వీటిని చంపేస్తూ ఉన్నారు. అండ్ వీటి యొక్క కొమ్ముల్ని స్మగ్లింగ్లు అంటే లైక్ ఇల్లీగల్ ట్రేడింగ్ ఆపరేషన్స్ కోసం వాడుతూ ఉన్నారనమాట. అండ్ రకరకాలైనటువంటి జబ్బులు కూడా వీటికి రావడం వల్ల వీటి సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంది. డిసీజెస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. యురేషియన్ ప్రాంతంలో ఏకధాటిగా ఒకేసారి అక్కడ ఒక గుంపుగా జీవిస్తున్నటువంటి యాంటిలోప్స్ అన్నిటికీ అంతు తెలియని వ్యాధి అనేది రావడం వల్ల వాటి సంఖ్య అనేది చాలా తగ్గిపోయింది అనమాట. డిసీజెస్ కూడా వీటి యొక్క సంఖ్య తగ్గిపోవడానికి ఒక కారణం క్లైమేట్ చేంజెస్. సో క్లైమేట్ చేంజెస్ పరంగా ఇవి కొన్నిసార్లు ఆ పరిస్థితులకి అలవాటు పడలేకపోయినప్పుడు కూడా క్లైమేట్ చేంజెస్ వల్ల వీటి సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంది. డిస్టర్బెన్స్ సో వాటి హ్యాబిటాట్ అనేది ఎప్పుడైతే ఇబ్బంది పడుతూ ఉంటుందో అవి నివసించేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నప్పుడు వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే అక్కడ వాటి నివసించేటువంటి ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ చేస్తూ ఉంటే వాటి వల్ల ఏంటంటే వాటి నివాస స్థలం తగ్గిపోతుంది. అవి జీవించేటువంటి స్థలం తగ్గిపోయినప్పుడు అవి ఎక్కువ శాతము వాటి యొక్క పాపులేషన్ ని వృద్ధి చెందించుకోలేవు. సో అందువల్లే వీటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతూ వస్తుంది. అండ్ ఇప్పుడైతే వీళ్ళు తీసుకున్నటువంటి చర్యల ఫలితంగా క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ నుంచి నియర్ థ్రెటెన్డ్ లిస్ట్ లోకి సైగా యాంటిలోప్స్ యొక్క జాబితాని మార్చడం జరిగింది. సెలబ్రేటింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించినటువంటి దినోత్సవాన్ని రీసెంట్గా జరుపుకోవడం జరిగిందనమాట. సో ఎప్పుడంటే నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే. సో సాధారణంగా డిసెంబర్ 14వ తారీఖుని నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేగా మనం జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం. అండ్ దీనిలో ఎక్కువగా హైలైట్ చేసింది ఏంటంటే మన దేశం యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీ ఎంత వృద్ధి చెందింది అనేటువంటి విషయాల్ని అబ్జర్వేషన్ చేసి దీనిలో తెలియజేస్తారనమాట. సో ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే మన దేశంలో వస్తున్నటువంటి శక్తి వనరుల్ని మనం ఎంత ఎఫిషియెంట్గా వాడుకుంటూ వస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఈ యొక్క నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే రోజు మీటింగ్లో తెలియజేశారు. అండ్ ఇక్కడ నేషనల్ కన్జర్వేషన్ ఎనర్జీ డే ఏదైతే ఉందో ఆ యొక్క మీటింగ్ ని హోస్ట్ చేసిన ఎవరంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది మినిస్ట్రీ ఆఫ్ పవర్ అంటే విద్యుత్ శక్తి శాఖ వారి కింద ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఒక శాఖ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. అండ్ వీళ్ళు ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 2022లో 2002 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఏ యాక్ట్ కింద అంటే ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001లో ఏర్పాటు ఉన్నటువంటి చట్టం ఆధారంగా మన దేశంలో
ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది మెరుగుపడాలి అండ్ దాన్ని రెగ్యులేట్ చేయాలి, దాన్ని ప్రమోట్ చేయాలి అని ఈ యొక్క బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది 2002 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. చట్టం ఏమో 2001లో తీసుకుని వచ్చారు. 2002లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే మన దేశంలో ఎనర్జీ లెవెల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే, ఎనర్జీ లెవెల్స్ అంటే ఇక్కడ శక్తి ఉత్పాదన అనేది ఎంత ఉంది, వచ్చినటువంటి శక్తి ద్వారా మన దేశంలో మనం ఎంత ఎఫిషియెంట్ గా వాడుకుంటూ ఉన్నాం, అవి మన దేశం యొక్క ఆర్థిక ప్రగతికి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాయి. అండ్ మన దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ శక్తి కావచ్చు అండ్ సౌరశక్తి కావచ్చు, ఇటువంటి వాటిని మనం ఎంతవరకు మార్కెటింగ్ చేసుకొని వేరే దేశాలకు అమ్మగలుగుతున్నాం. అండ్ దీని ద్వారా కన్స్యూమర్స్ కి, ఏజెన్సీస్ కి మనం ఎంతవరకు వీటి ద్వారా సహాయం అనేది అందించగలుగుతున్నాం. అండ్ దీంతో పాటు ఏంటంటే ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. అంటే వీటికి కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. అండ్ వీటి ద్వారా ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి శక్తి వనరుల్ని మనం ఎఫిషియెంట్ గా వాడుకోవడానికి కావాల్సినటువంటి ప్రమోషనల్ ఫంక్షన్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ కూడా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కింద జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలు. రీసెంట్ గా అయితే డిసెంబర్ 14వ తేదీన నేషనల్ కన్జర్వేషన్ డే అనేది జరుపుకోవడం జరిగింది. ఆ రోజు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు మన దేశంలో జరుగుతున్నటువంటి ఎనర్జీ ఎఫిషియన్సీ ఎంతవరకు జరుగుతుంది అండ్ దాని గురించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కామెంట్ సెక్షన్లో ఏ విధంగా అనిపిస్తున్నాయో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.